దేవుడు నన్ను నమ్మి ఇచ్చిన పనిని శక్తి వంచన లేకుండా చేయాలి అనే మనసు కలవాడు. ఎవరు నమ్మకస్తులు? ఇచ్చిన పని ఇచ్చినట్టుగా చేసేవాడు. ఎవరు నమ్మకస్తులు? టైం పాస్ చేయని వాళ్ళు, టైం వేస్ట్ చేయని వాళ్ళు. ఎవరు నమ్మకస్తులు? ఏ పనైనా నువ్వు ఇచ్చావంటే ఖచ్చితంగా ఆ పనిని నువ్వు ఆశించిన దానికంటే, అడిగిన దానికంటే అద్భుతంగా చేసేవాడు, నాణ్యతతో చేసేవాడు. నెహెమీయా అలాంటి వాడు. కాబట్టే రాజు దగ్గర ఆనదాయకునిగా ఎంచబడ్డాడు. అది చూశాడు దేవుడు. అతని నమ్మకత్వాన్ని చూసి ఓ అద్భుతమైన పనిని నెహెమీయాకు దేవుడిచ్చాడు. తన ప్రజలు నివసిస్తున్నటువంటి యెరూషలేము పట్టణము పాడైపోయిందని, దాని చుట్టూ ఉన్నటువంటి గోడలు అక్కడక్కడ కూలిపోయి ఉన్నవని, ద్వారములు కాలిపోయినవని గ్రహించినటువంటి లేక చూసిన దేవుడు వాటిని మళ్ళా తిరిగి నిర్మించాలని ఆశపడ్డాడు. కొత్తగా నిర్మించడం వేరు, రిపేర్ చేయటం వేరు. కొత్తగా నిర్మించడం సులభం, రిపేర్ చేయటం కష్టం. మీరు ఎప్పుడైనా మీ బైక్ని మెకానిక్ దగ్గరకు తీసుకెళ్తే రిపేర్ చేసే ప్రయత్నం చేస్తాడు. అదే సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళినట్లయితే వాళ్ళు రీప్లేస్ చేస్తారు. రీప్లేస్ అంటే ఒక పార్ట్ ఏదైనా పాడైంది అనుకోండి, తీసి పక్కన పడేసి కొత్తది వేస్తారు, బిల్లు చేతులు పెడతారు. సో సర్వీస్ సెంటర్స్లో, సర్వీస్ స్టేషన్స్లో ఏం చేస్తారని రిపేర్లు చేయరు, రీప్లేస్ చేస్తారు సాధారణంగా. కానీ మెకానిక్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడంటే రిపేర్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఆ రోజు జరుగుతుంది ఏమిటాయి అంటే రిపేర్ వర్క్ జరుగుతుంది. రిపేర్ చేయాలంటే ఏం కావాలి? నాణ్యత కావాలి, నైపుణ్యత కావాలి. ఒకరోజు ఒక ఆవిడ తన స్కూటరు పనిచేయటం లేదని చెప్పి ఒక మెకానిక్ దగ్గర తీసుకొచ్చింది. ఆ మెకానిక్, ఏమైంది మేడం అని అంటే, ఆ స్కూటర్ ఎందుకో స్టార్ట్ కావట్లేదయ్యా అని అంటే, పెట్రోల్ ఏదేమో పెట్రోల్ ఉంది, బ్యాటరీ ఏమైనా అయిపోయింది, బ్యాటరీ కూడా బాగుంది. అన్నీ పరీక్షలు చేశాడు. చేసిన తర్వాత ఒక స్క్రూ డ్రైవర్ తీసుకొని ఎక్కడో ఏదో ఇలా అన్నాడు, మేడం స్టార్ట్ చేయండి అని అంటే స్టార్ట్ అయిపోయింది. ఎంతయ్యా? ఒక 1000 రూపాయలు ఇచ్చాలేనమ్మా అన్నాడు. ఆమెకి కోపం వచ్చింది. ఏంటయ్యా అన్యాయం? నువ్వు ఏం చేసావు? స్క్రూ డ్రైవర్ తీసుకొని ఇలా అన్నావు, దానికి 1000 రూపాయలా? ఎంత అన్యాయం ఇది? అతను చెప్పాడు, క్షమించండి అమ్మా, నేను స్క్రూ డ్రైవర్ తీసుకొని ఇలా అన్నందుకు 1000 రూపాయలు కాదు, దానికి 10 రూపాయలే. మరి దేనికి 990 రూపాయలు? ఎక్కడ తిప్పాలో నాకు తెలియడానికి 20 సంవత్సరాలు పట్టింది నాకు. ఏమిటట? ఎక్కడ తిప్పాలో నాకు తెలియడానికి 20 సంవత్సరాల అనుభవం కావాల్సి వచ్చింది. మీరు నాకు ఇస్తున్న డబ్బులు తిప్పినందుకు కాదు, ఎక్కడ తిప్పాలో నేర్చుకోవడానికి, నైపుణ్యతను పొందుకోవడానికి 20 సంవత్సరాలు పట్టింది. ఎక్కడ పడితే అక్కడ తిప్పేస్తే ఏమై చెప్పండి, బండి మొత్తం నాశనం అవుతుంది. కానీ ఎక్కడ తిప్పాలో, ఏ స్క్రూ తిప్పాలో, ఎంత టెన్షన్లో తిప్పాలో, ఎందుకు తిప్పాలో తెలియడానికి అనుభవం కావాలి. సహోదరి సహోదరులు, అనుభవంతో కూడినటువంటి నైపుణ్యత మాత్రమే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించగలుగుతుంది. నెహెమీయా దేవునితో సత్సంబంధము కలిగిన వాడు, సహృదయము కలిగిన వాడు, సత్ప్రవర్తన కలిగిన వాడు, సద్భావము కలిగిన వాడు. దేవుడు పిలిచినప్పుడు కాదనకుండా వచ్చేశాడు. బాధ్యత ఇచ్చినప్పుడు కాదనకుండా స్వీకరించాడు. అది తన శక్తికి మించింది. అంతకుముందు ఎప్పుడు కూడా గోడలు నిర్మించలా. కొత్త పని దేవుడిచ్చాడు. కొత్త పని దేవుడిచ్చినప్పటికీ కూడా దేవుడు ఖచ్చితంగా చేయడానికి శక్తినిస్తాడు అని నెహెమ్యా గ్రహించి స్వీకరించాడు. తను అనుకున్నంత సులభం కాదు ఆ పని అని రంగంలోకి దిగినప్పుడు, యెరూషలేముకు వచ్చినప్పుడు అర్థమైంది. సహోదరి సహోదరులు, మీకు ఉద్యోగం వచ్చిందనుకోండి, అన్నీ అనుకూలంగా ఉంటాయి అనుకోకండి. ఒక పెళ్లి సంబంధం కుదిరింది అనుకోండి, అన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి అనుకోకండి. పెళ్ళి జరిగింది అనుకోండి,
ఆ అబ్బాయి కావచ్చు, ఆ అమ్మాయి కావచ్చు, మీకు అన్ని విధాల అనుకూలంగాను అనుకున్నట్టుగాను ఉంటారు అని చెప్పి అనుకోకండి. ఒక ఇల్లు కొన్నారనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత అంత ప్రశాంతంగా ఉంటుంది అని అనుకోకండి. ఒక స్థలం కొన్నారనుకోండి, అంత సాఫీగా రిజిస్ట్రేషన్ జరిగిపోతుంది అని చెప్పి అనుకోకండి. ఎందుకయ్యా అంటే మనం చూసేటటువంటి పరిస్థితులు కావచ్చు, చూసేటటువంటి మనుషులు కావచ్చు, కనిపించేది ఏదైతే ఉందో అది కనిపించినట్టుగా వాస్తవంగా ఉండదు. కొన్ని సందర్భాల్లో కొన్ని చెరువులు కనిపిస్తాయి. ఆ చెరువులు చూస్తూ ఉంటే లోతే లేనట్టుగా కనిపిస్తూ ఉంటాయి. లోపల ఉన్నటువంటి నాచు అంతా కనిపిస్తూ ఉంటుంది. అరే నాచే కనిపిస్తూ ఉంది కిందది అని చెప్పి నువ్వు కాలేసావంటే లోపలికి వెళ్ళిపోతావు. కారణం ఏమిటి? అది కనిపించినంత లోతు తక్కువైంది మాత్రం కానే కాదు. అలాగే మనుషులు కూడా కనిపించినంత మంచి వాళ్ళు సాధారణంగా మన కళ్ళ ముందు ఉండేవాళ్ళు కాకపోవచ్చు. మహాపరిశుద్ధుడివైన ప్రేమ కలిగిన తండ్రి, నీ సన్నిధికి వచ్చిన ప్రతిసారి మా జీవితాల్లో ఉన్న ప్రతి క్లిష్ట పరిస్థితిని, కష్ట సమయాన్ని, మా హృదయంలో ఉన్నటువంటి నాయన సమస్యలను కళ్ళారా చూసినట్టుగా మాట్లాడే దేవుడు నాయన. చూస్తున్నావు కాబట్టి మాట్లాడుతున్నావు. ఈరోజు ఈ సందేశం చాలామందికి అవసరం కాబట్టి ఇచ్చావు నాయన. అయా సేవలో పాల్పంచుకుంటున్న వాళ్ళు, దేవుడు నన్ను నమ్మి ఈ సేవనిచ్చాడు, నేను తప్ప ఇంకెవ్వరూ ఈ సేవ చేయలేరు కాబట్టి నేనే చేయాలి అనే దృక్పథము కలిగి, లోకం ఆకర్షిస్తున్నప్పుడు, లోకస్తులు పిలుస్తున్నప్పుడు చేస్తున్న పనికి ఆటంకాన్ని కల్పిస్తూ, నాయన అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం, లోకం ఆకర్షిస్తున్నప్పుడు లోబడకుండా, అయ్యా మేము కలిగి ఉన్నటువంటి స్థానము గొప్పది, మా సాక్ష్యము గొప్పది, ఇచ్చినటువంటి సేవ గొప్పది, సంఘము గొప్పది, అలాగే మాకు ఇచ్చినటువంటి స్వాస్థ్యము గొప్పది అనే విశ్వాసము కలిగి సైతాన్ యొక్క ప్రేరేపణలకు, సైతాన్ యొక్క ఇన్విటేషన్స్కి ఏమాత్రం నాయన లొంగకుండా, లోబడకుండా నాయన నువ్వు ఆశించినట్టుగా జీవించే కృప మా అందరికీ దయచేయ్యా. యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఫ్రెండ్స్, ఈరోజు అందించిన ఈ క్లుప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఓ చక్కని కామెంట్ పెట్టి మీ యొక్క అభిప్రాయం తెలియజేయాల్సిందిగా కోరుతూ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.